ఏపీలో లారీ యాజమాన్యాలు సమ్మె విరమించాయి. మంత్రి అచ్చెన్నాయుడుతో జరిగిన చర్చలు సఫలం కావడంతో లారీ ఓనర్ల అసోసియేషన్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు లారీ యజమానులకు హామీ ఇచ్చారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని మంత్రి కోరటంతో సమ్మె విరమించేందుకు లారీ యాజమాన్యాలు అంగీకరించాయి. యూనియన్ అంతా గత 30వ తారీఖు నుంచి బంద్ చేయడం, రాష్ట్రంలో వ్యవసాయదారులకి వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఫిషర్మెన్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ చేపలు ఇతరుల దగ్గరికి పంపించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నేను యూనియన్ వాళ్ళందరినీ పిలిచి మా కమిషనర్ని కూర్చోబెట్టి ఏంటి మీ సమస్యలు అని చెప్పి ఇప్పుడే నేను అడగడం జరిగింది. వారు ఒక 6 పాయింట్ల మీద మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో 2 సమస్యలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఒకటి ఇన్సూరెన్స్, 2 టోల్ ఫీజు. ఈ రెండింటిని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిష్కారం చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. అందులో భాగంగా IRDA వారు రేపు హైదరాబాద్లో సమావేశం పెడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కమిషనర్ గారిని కూడా ఆ సమావేశానికి పంపించి వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి తెలియచేసి ఆ ఇన్సూరెన్స్ కూడా తగ్గించడానికి సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి సహకరిస్తుంది. ఈ టోల్ విషయం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కారం చేయడానికి మన వంతు సహకారం అందిస్తామని కూడా స్పష్టంగా చెప్తాం. రిమైనింగ్ ఇష్యూస్ 4 ఇష్యూస్ ఉన్నాయి. పెట్రోల్ మీద VAT 4% కానీ, లేకపోతే ఈ పెనాల్టీ అంటే రెన్యూల్ చేసేటప్పుడు వాళ్ళు ఆ టైంలో వెహికల్స్ అన్ని షెడ్యూల్లో ఉండడం, రిపేర్ ఉండడం, కండమ్ అయ్యేటప్పుడు దాని మీద కూడా పెనాల్టీ వేస్తున్నారు. దానివల్ల బండి తిరగకుండా పెనాల్టీ వేయడం బాగోదని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు.